అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు: అల్లము, పచ్చిశనగపప్పు, ఉద్దిగుండ్లు, ధనియాలు, చింతపండు, బెల్లము. అల్లము, పచ్చిశనగపప్పు, ఉద్దిగుండ్లు సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఏ కప్తో తీసుకుంటామో అదే మెజర్మెంట్ ఈ 3 తీసుకోండి. ధనియాలు వచ్చి 2 టేబుల్ స్పూను, బెల్లం 1 ముక్క, చింతపండు కొద్దిగా, ఉప్పు 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 7, వెల్లుల్లి 1. స్టవ్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, ధనియాలు, ఉద్దిగుండ్లు అన్నీ వేసుకొని వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోండి. నేను అప్పుడు చెప్పడం మర్చిపోయినాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. లైట్గా వేగినాయి కదండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి. అన్నీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు చింతపండు కూడా వేసుకొని ఇందులో వేయించుకోండి. ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేసేసుకొని బాగా వేయించుకోండి. అలాగే బెల్లం ముక్క కూడా వేసేసుకోండి. ఇలా 1 మినిట్ బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఇంగ వేసుకోండి. ఈ విధంగా బాగా వేగినాయండి. ఎర్రగా చూడండి, ఇట్లా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఈ విధంగా చల్లారిపోయింది కదండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకొని తిరువాత పెట్టుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాయింది కదా, కొద్దిగా ఆవాలు, జీలకర్ర కొద్దిగా, ఎండుమిరపకాయ 1, కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇలా వేగింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత చట్నీలోకి వేసేసుకుందాం. ఈ విధంగా అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఇది 15 రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇడ్లీలోకి పెసరపప్పు సాంబారు, శనగిత్తనాల చట్నీ, అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా టేస్ట్ చేయండి.